తెలంగాణకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు ప్రధాని మోదీ నిత్యం కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైల్వే ట్రాన్స్పోర్ట్ కు జీవనాడి లాంటిదన్నారు. గత 10 ఏళ్లలో రైల్వేలను సమూలంగా మార్చామని చెప్పారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం 32,000 కోట్లు ఇచ్చిందన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు సంజయ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పటికీ కూడా ఏ మాత్రం వెనుకంకు వేయకుండా అన్ని ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకు ఏమేం చేస్తూ ఉన్నాము. మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వే వ్యవస్థ గత 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క టర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణాకు కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకు ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కాజీపేటలో మీకు అందరూ తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. చాలా వేగవంతంగా కడతా ఉన్నాం, త్వరలోనే అది పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం 32,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది. దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 700